జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అశుభం కోసం అంగలార్చడం కాంగ్రెస్ కు అలవాటు. ప్రజా తీర్పును అవమానించడం హస్తం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడనే లేదు, అప్పుడే మధ్యంతర ఎన్నికలు ఖాయమంటూ ఫలిత జ్యోతిష్యం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్. ఇండియా బ్లాక్ బలగానికి ఒక్కపోతగా ఉంది. బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం ఇండి కూటమికి ఇష్టం లేదు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలు లేదు, బీజేపీని నిలువరించే శక్తి లేదు. అందుకే శాపనార్థాలు, తిట్ల దండకాలు. కాంగ్రెస్ నాయకులు మధ్యంతర మాటెత్తగానే జనం హడలిపోతున్నారు. మండుటెండలు, ఉక్కపోతలు భరించి ఓటేసిన ప్రజలకు మరోసారి ఎన్నికలంటే చిర్రెత్తుకొస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు రాకపోయినా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ప్రస్తుత స్థితిలో ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే ప్రజాజీవనం సుభిక్షంగా ఉంటుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా సంక్షోభాలు, యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థలను అతలకుతలం చేస్తున్న సమయంలో మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడడం ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేయడమే అవుతుంది. సంకీర్ణంలో ఎవరో ఒకరు మద్దతు ఉపసంహరించుకోకపోతారా, మద్యం రాకపోతుందా అనే దింపుడుగళ్ల ఆశ కాంగ్రెస్ కు ప్రస్తుతానికి ఊరటనిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా మధ్యంతర కలలు ఎందుకొస్తున్నట్టు అనే అనుమానం రావచ్చు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, 5 ఏళ్లు సంపూర్ణంగా అధికారాన్ని చలాయిస్తుంది. కొంతమేర పట్టువిడుపులు ఉన్నప్పటికీ బీజేపీ తన అభివృద్ధి ఎజెండా అమలు చేస్తుంది. 6 మాసాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగించిన తర్వాత ఇండియా కూటమిలోని ఒక్కో పార్టీ పక్కకు జరిగిపోతాయి. అందులో 1-2 పార్టీలు ఎన్డీఏ గూటికి చేరడం ఖాయమని కాంగ్రెస్కు అర్థమైంది. అందుకే 6 మాసాల్లో మధ్యంతరం పేరిట భాగస్వామ్య పక్షాలను మభ్యపెడుతోంది కాంగ్రెస్ పార్టీ. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ లేదు. సమాజ్వాదీ పార్టీని నమ్మలేం. నమ్మక ద్రోహానికి శరద్ పవార్ బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు కాబట్టి ఒక పట్టాన పవార్ను విశ్వసించలేం. డీఎంకేది గోడ మీద పిల్లివాటం. పాపం ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పరిస్థితి అగమ్యగోచరం. కాంగ్రెస్తో సర్దుకోలేదు, ఎన్సీపీతో సఖ్యంగా మెలగలేదు. పంజాబ్, ఢిల్లీ ఫలితాల దెబ్బకు నిలువున కుప్పకూరిన ఆమ్ ఆద్మీకి ముందు నొయ్యి వెనుక గొయ్యి పరిస్థితి. బీహార్ ఆర్జేడీ ఓటమి దెబ్బకు హతాశురాలైంది. ఎవరిపైనా నమ్మకం లేదు. ఇండి కూటమి బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది, కానీ లోపల అంతా డొల్లని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఎవరు ఎప్పుడు ఎన్డీఏ తలుపు తడతారో అని దొంగచాటిగా ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇలాంటి ఆషాఢభూతుల నాయకత్వాలని పార్టీలను నమ్మలేం కాబట్టి ఎందుకైనా మంచిదని మధ్యంతర ఎన్నికలు అనే ఆశ కల్పించింది. ఆశల పల్లకి కోసం ఓ అబద్ధాల థియరీని తయారు చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత యూపీ సీఎం యోగి, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ల పరిస్థితి దిక్కుతోచకుండా తయారైందంటూ వ్యాఖ్యానించారు భూపేష్ బఘేల్. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా సంక్షోభంలో ఉందంటూ పరోక్షంగా విమర్శించారు బఘేల్. ఈ అంతర్గత విభేదాలకు తోడు అగ్నివీరు పథకం విషయంలో ఎన్డీఏ మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గే స్థితి వస్తుందని, బీజేపీ అంగీకరించని కారణంగా విభేదాలు రావడం ఖాయమని కాంగ్రెస్ కలలు కంటోంది. సమిష్టి నిర్ణయాలు కాకుండా బీజేపీ ఒంటెద్దు పోకడల కారణంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉపసంహరించుకుంటాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. అందుకే మధ్యంతర ఎన్నికల గురించి అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై ఈ ఎన్నికలతో దశాబ్దన్నర కాలం గడిచింది. తన పతన స్థితిని గమనించని హస్తం పార్టీ ఇతరుల పతనాన్ని కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ 1996, 98, 99 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా పివి నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా గాంధీల నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచింది. ఆ 3 సార్లు కూడా 150 లోపు సీట్లు సాధించి లోక్సభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అయితే నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందని పివి, కేసరి నేతృత్వంలో కాంగ్రెస్ నాశనమైపోతుందని భావించిన సీనియర్ నేతలు 1998 చివర్లో కలకత్తా మహాసభలో పార్టీ అధ్యక్ష పదవిని సోనియాకు అప్పగించారు. సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన ఏడాదిలోపే 1999 సెప్టెంబర్లో పార్లమెంటు మధ్యంతర ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 4వసారి చీలిపోయింది. శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఏర్పడింది. ఈ చీలిక నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ బలం గతంలో ఎన్నడూ లేనంతగా 114 సీట్లకు దిగజారింది. కానీ ఆమె అధ్యక్షురాలిగా ఉండగానే జరిగిన 2004 ఎన్నికల్లో ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ, ఎల్జేపీ వంటి మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ 145 సీట్లని గెలుచుకున్నప్పటికీ అదొక
ఘన విజయంగా మీడియా సహా అందరూ వర్ణించారు. ఇప్పుడు కూడా 52 స్థానాల నుంచి 99 స్థానాలకు బలం పెరిగేసరికి అదేదో అద్భుత విజయంగా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సోనియా హయాంలోనే కాంగ్రెస్ పార్టీ బలం లోక్సభలో కనిష్ట స్థాయికి అంతకుముందు 1999లో పడిపోగా మళ్లీ 10 ఏళ్లకు 2014లో మరోసారి మరింతగా దిగజారింది. 2014లో ఆ పార్టీ 44 సీట్లు మాత్రమే దక్కించుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 1990లో 3 వరుస పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ చవిచూసిన ఓటమి 21వ శతాబ్దం మొదటి 25 ఏళ్లలో మరోసారి అత్యంత దారుణంగా ప్రత్యక్షమైంది. మొదటిసారి ఎదురైన ట్రిపుల్ పరాజయంలో కాంగ్రెస్ పార్టీకి 3 అంకెల సీట్లు లభించాయి. 1996లో 140, 98లో 141, 99లో 114 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. కానీ రెండోసారి ఎదురైన వరుస పరాజయంలో మాత్రం కాంగ్రెస్ బలం లోక్సభలో 2 అంకెలకే పరిమితం కావడం ఆ పార్టీ శాశ్వత దిగజారుడుకు ప్రత్యక్ష నిదర్శనం. పూర్తి పదవీ కాలం ముగిసిన తర్వాత జరిగిన 2014, 19, 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా 44, 52, 99 స్థానాలకు పరిమితం కావడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చెప్పుకోదగ్గ చారిత్రక వాస్తవం. ప్రాంతీయ పార్టీలు బలపడడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని చిన్నా చితక పార్టీల బలాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాలను నడిపింది తప్ప తాను స్వయంగా బలమైన పక్షంగా ఉండి ఇతర పక్షాలను శాసించే స్థితిలో ఎన్నడూ లేదు. బీజేపీ అందుకు భిన్నంగా తాను నిర్ణయాత్మక స్థితిలో ఉండి ఇతరుల భాగస్వామ్యాన్ని ఆసరా చేసుకుంటుంది. ఈ తేడా గమనించుకున్న ప్రభుత్వం కూలిపోతుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయనే పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.